సూర్య సినిమాకి అన్యాయం జరిగిందని వాళ్ళు వీళ్ళు గొడవపడి సూర్య సినిమాకి అన్యాయం చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు సూర్య సినిమాకి ఏం అన్యాయం జరిగింది, వాళ్ళు వీళ్ళు గొడవపడి అసలు సూర్య సినిమాకి ఏం అన్యాయం చేశారు, ఆ గొడవ పడిన వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. సూర్య సినిమాకి అన్యాయం జరిగిందని వాళ్ళు వీళ్ళు గొడవపడి సూర్య సినిమాకి అన్యాయం చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవరు గొడవపడి సూర్య సినిమాకి అన్యాయం జరిగింది, అసలు సూర్య సినిమాకి ఏం అన్యాయం జరిగింది? బేసిక్గా ఏంటంటే థియేటర్లు సరిగ్గా దక్కలేదు, మేజర్ థియేటర్లు అనేది ఒకటి. ఇప్పుడు కంగువ లాంటి సూర్య సినిమాకి, అంత భారీ సినిమాకి, భారీ బడ్జెట్ సినిమాకి పీవీఆర్లో స్క్రీన్లు ఇవ్వవా? ఇస్తాయిగా. ఒకటంటే ఒకటే పీవీఆర్ స్క్రీన్ పడింది. ఓకే, ఒకటే. నెక్స్ట్ ఇంకా మిగతా ఈ ఏషియన్ ఇవి అవి అన్ని కలుపుకుంటే లాస్ట్ మినిట్లో కొన్ని వచ్చాయి. సో మల్టీప్లెక్స్లో కంగువకు అన్యాయం జరిగింది అనుకున్నట్టుగా థియేటర్స్ ఇవ్వలేదు. ఏదో గొడవ జరుగుంటుంది గతంలో, వాళ్ళకి వీళ్ళకి ఏదో తగాదా ఉంటే ఆ ఎఫెక్ట్ పాపం సూర్య మీద పడింది అని రాస్తున్నారు. ఎవరెవరికి గొడవ? అది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉంటాయి కదా. ఒకడేమో మైత్రి అంటాడు, ఇంకోడేమో పీపుల్ అంటాడు, ఇంకోడేమో దిల్ రాజు అంటాడు. ఎవరి తరఫున వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ పర్టికులర్ గొడవ ఉంది లేదు అని మనం డిక్లేర్ చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే సూర్యకి అన్యాయం జరిగిందా అంటే ఎక్కువ స్క్రీన్స్ దక్కాల్సిన సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ అయితే దక్కలేదు, అదైతే మాత్రం వాస్తవం. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది కూడా మార్నింగ్ షోస్ 8 o'clock ఎక్కడ ఉన్నాయని ఎతికితే ఎక్కడ లేవు. 11 నుంచి షోస్ పడ్డాయి. ఆ 8 మహా అయితే ఐమాక్స్, ప్రసాద్ ఐమాక్స్ ఒక్కటి ఇటు పడింది ఎర్రగడ్డ సైడ్, అంతే. లేదు ఎర్రగడ్డ కూడా కాదు, హైటెక్ థియేటర్ ఉందా మాదాపూర్లో, దాంట్లో పడింది మార్నింగ్ 7:30 షో, అంతే. ఇంకా ఎక్కడ లేదు. మళ్ళీ నల్లగండ్ల అపర్ణ అక్కడ మార్నింగ్ 7:30 or 8 షో ఉంది. ఓకే, ఇంకెక్కడ లేవు. మేజర్ పార్ట్ అంతా కూడా అసలు నీకు పొద్దున్న నుంచి అసలు షోస్ పడలా. మల్టీప్లెక్స్లు మాత్రం ఘోరమైన అన్యాయమే చేసాయి. ఓకే, సరే పోనీ దాన్ని వాటికైనా ధీటుగా నిలబడిందా సినిమా అంటే నిలబడింది. ఓకే, నిజంగా నిలబడింది. ఇంతకీ కంగువ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో కంగువ చిత్రంలో ప్లస్లేంటి, మైనస్లేంటి? కంగువాల ప్లస్ల గురించి చెప్పుకోవాలంటే బేసిక్గా సూర్య నటన ఆ రెండు తీరుల్లో, ఇటు మన ఫ్రాన్సిస్గా బాగా చేశాడు గోవా బ్యాక్డ్రాప్లో, అటు 1040లో కంగువా కూడా బాగా చేశాడు. వీళ్ళు బేసికలీ దేవర సినిమాలో ఆ 4 ఊర్లు ఉంటాయి కదా, ఆ టైప్లో నేను కంపేర్ ఎందుకు చేస్తాను. బట్ వీళ్ళది అనుకోలేదు, ఇది అది ఒకసారి వచ్చింది, వీళ్ళేం కాపీ చేయాల. అలా చెప్తున్నా, ఒకే థాట్ 100 మందికి వస్తుంది. అవును, ఆ 4 ఊర్ల లాగా ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే ప్రణవ కోనకి చెందినటువంటి యువరాజు మన కంగువ. ఓకే, నెక్స్ట్ అలాగే కపాల కోన, కొంచెం భయంకరంగా పేరు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళనే ఉండాలి అక్కడ. పేరే అలా పెట్టారు మరి. అంటే అది కొంచెం ఈ కాలకేయలో వీళ్ళని మనకు గుర్తు చేస్తుంది బాహుబలిలో. ఇంకా తర్వాత కొన్ని సున్నితంగా ఉండాలి కదా అని పేర్లు అని చెప్పి సాగర కోన, అరణ్య కోన, హిమకోన అని పెట్టుకున్నారు. ప్రణవం కొంచెం లేతగా అందంగా ఉంటుంది కదా, సున్నితంగా ఉంటుంది కాబట్టి మన హీరోని పెట్టాడు. కపాలం అని చెప్పేసి వీళ్ళని పెట్టుకున్నారు. సరే బాగానే రాసుకున్నారులే. ఒక పులోమా అనే ఒక పిల్లోడికి కంగువ యువరాజుకి ఉన్న జన్మజన్మల బంధం ఈ సినిమా యాక్చువల్గా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా కొనసాగుతూ ఉంటుంది, ఇంకా ముందు నుంచి కూడా ఉండొచ్చు. ఈ టైప్లో ఈ నరేషన్, ఈ స్టోరీని వీళ్ళు ఎంచుకున్నారు. ఓకే, అయితే స్టార్టింగ్ అంతా కూడా గోవా బ్యాక్డ్రాప్లో సరదాగా వెళ్ళిపోతుంది. వీళ్ళ బౌంటీ హంటర్స్, ఇంకా అట్లాగే ఆ హీరోయిన్ కూడా అంతే. వీళ్ళిద్దరిలో గతంలో ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత చెడుద్ది. ప్రజెంట్ ఎవరి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లోడు ఏదో ఆపరేషన్ టైప్ ఆఫ్ చేస్తారు వీళ్ళకి. ఇక్కడ మళ్ళీ కల్కి గుర్తొస్తుంది. ఈయనకి ఏదో చేసి బ్రెయిన్లో ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి అనే టైంలో ఆయన అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాడు. ఓకే, తప్పించుకొని ఆ ట్రైన్కి ఎటు పోయాడో తెలియదు. ఇక్కడ దిగాడు. మన వాస్కోడి గామా రైల్వే స్టేషన్ అనుకో, గోవా గ్రౌండ్ ఉంటుంది అదే కదా, లేదా మడ్గోవానో ఎక్కడో దిగుంటాడు. దిగేసి సూర్య కంట పడతాడు. ఎవరో తరుముతా ఉంటే వాళ్ళని చంపేస్తాడు సూర్య. ఆ చావు వీడు చూశాడు, వీడియోలు ఎక్కడ చెప్తాడు అని చెప్పి తీసుకొచ్చి కొంపలో పెట్టుకుంటాడు. ఇట్లా ముట్టగానే ఇప్పుడు మగధీర
ఏదో గుర్తొస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్నాయి. బట్ నేను చెప్పినంత సింపుల్ అని కాదు, బట్ తీయడంలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. నిజంగా బాగా తీశాడు, ప్రామిస్ చెప్పాలి అంటే. అంటే కంగువని కంగువలా చూస్తే నిజంగా కంగువ నచ్చుద్ది చాలా మందికి. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అప్పట్లో పౌర్ణమి సినిమాకి ఇచ్చినప్పుడు దేవిశ్రీకి సంగీతం ఏం తెలుసు, ఈయనకి ఎక్కువ ఈ లవ్ స్టోరీలు, రాక్ పాటలు అండ్ ఈ ఐటమ్ సాంగ్లే తెలుసు అనుకున్నారు. బట్ సంగీత ప్రధానమైనటువంటి పౌర్ణమి ఎంత బాగా ఇచ్చాడో అందరికీ తెలుసు. ఆ పాటలు ఇప్పటికీ హిట్. అలాంటిది ఇట్లాంటి నేటివిటీ గల సినిమాలకి, పీరియాడికల్ హిస్టరీ డ్రామాలకి దేవిశ్రీ ఏమి ఇస్తాడులే మ్యూజిక్ అని అందరు అనుకున్నారు. అంటే కీరవాణి లాంటి వాళ్ళే ఇవ్వగలరు ఇలాంటి సినిమాలకి అని ఒక ముద్ర పడిపోయింది కాబట్టి. బట్ అవన్నీ పటాపంచలు చేస్తే దేవిశ్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఓకే. అండ్ క్లైమాక్స్లో క్యామియో అపియరెన్స్ ఒక సస్పెన్స్, ఇక అందరికీ తెలుసు కాబట్టి నేను ఎందుకు స్పాయిలర్ అలర్ట్. కార్తీయే వచ్చాడు, అదో సస్పెన్స్. కార్తీ ఇటు విలన్ గ్యాంగ్ నుంచి వచ్చాడు. ఇప్పుడు హీరో వర్సెస్ కార్తీ, సూర్య వర్సెస్ కార్తీ, అదేం ఫైట్ అని మనము వేచి చూడాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక క్యామియో, ఇంకో క్యామియో ఏంటంటే పాటలో అనిరుద్ధ్ అలా వచ్చి వెళ్ళాడు. ఓకే. సడన్ గా పంపేసి అనిరుద్ధ్ సినిమానా ఏంటిది అని అనిపించింది, కానీ కాదు, దేవిదే. ఆయన ఇలా వచ్చి వెళ్ళాడు అంతే. ఇక మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ప్లేస్లు, దీంట్లో మైనస్లు అంటే ఏమి లేవు. ఈ ఫ్రాన్సిస్ గురించి చెప్పినప్పుడే కొంచెం విసిగిచ్చినట్టు అనిపించింది. అంటే యాక్చువల్గా అందరూ దానికి రీజన్ కూడా చెప్తా. పోస్టర్లు చూసి కంగువా అని వచ్చారు అందరూ. ఆ కంగువా ముందు నుంచే కనబడి చేస్తే కనబడ్డాడు. తర్వాత నువ్వు కథను ఎటు తిప్పుకున్నా బాగానే ఉండేది. ముందే నువ్వు ఈ ఫ్రాన్సిస్ని అందరినీ పరిచయం చేస్తే ఇంకెప్పుడు వస్తాడు కంగువా అని ఆయన గురించి ఎదురు చూస్తే వీళ్ళని పట్టించుకోవాలి. వీళ్ళు కూడా సోసో అలాగే ఉన్నారు. ఇంకా మెయిన్ మైనస్ ఏంటో యోగి బాబు, అదేంటో వడివేలుని బ్యాన్ చేసి నేను తెచ్చారు అక్కడ వాళ్ళు. కానీ వాళ్ళకి ఏం నచ్చాడో నాకు నిజంగా ప్రామిస్, నా పర్సనల్గా చెప్తుంటే నాకు ఆయన సినిమాలు ఏవి నచ్చవు. ఆయన ఉన్నాడంటే ఎందుకు అంటే ఆ కామెడీ అంతగా నాకు కామెడీ లాగా అనిపించదు, ఒక రకంగా వెగటు పుడుతుంది. ఓకే. యోగి బాబుది మరి ఇన్ని రోజులు ఉన్నాడు అంటే ఆయన కామెడీ అందరికి నచ్చి ఉండొచ్చు. మేబీ నేను చూసిన విధానం ఏమైనా తప్పై ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో కూడా ఆయన కూడా పెద్దగా కామెడీ కాదు, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, ఏదో చేసాడు అంతే. అలా కొంచెం ఇట్లా అయిపోయింది. ఏంటి స్క్రీన్ ప్లే ఎవరికి అర్థం కాలేదా ఈ సినిమా మీద? ఎందుకు ఉంది అర్థమైద్ది ఒకసారి. నువ్వు ఆ కోణల దగ్గరికి వెళ్ళిపోతే అర్థమైపోతుంది. స్టార్టింగ్ కోణలకు వెళ్ళే ముందు నువ్వు ఇక్కడ స్టార్ట్ చేసావు కదా, ఈ జర్నీ అంతా కొంచెం అట్లా క్రింజ్ అనిపించింది అంతే. ప్రతి సినిమాలో ఉండేవి అక్కడ అరాకొర, దానికి పెద్ద మైనస్ అనాల్సిన అవసరం ఏం లేదు చెప్పాలి అంటే. బట్ బాగుంది సినిమా, చూడొచ్చు హ్యాపీగా. మరి మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది? మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది? స్టార్టింగ్ చూపించిన వాళ్ళు డైజెస్ట్ అవ్వాలి. ఇప్పుడు మగధీరా ఉంది, ఫస్ట్ హాఫ్ లో జనరేషన్, సెకండ్ హాఫ్ లో 600 ఏళ్ళు వెనక్కి. 600 ఏళ్ళు వెనక్కి అది అసలు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ సోగా అనిపించింది, కనీసం ఆ సోగా అనిపించింది. ఇక్కడ అసలు అట్లా కూడా అనిపించలే. ఓకే. కనీసం బింబిసారే బెటర్ ఇంకా దీన్ని చెప్పాలంటే. బింబిసార్లో కూడా ప్రెసెంట్ అండ్ అక్కడ పాస్ట్ సంబంధించినటువంటి రెండు కూడా కొంచెం పర్వాలేదు, బాగానే అనిపించాయి. ఇక్కడ కొంచెం వెగటు పుట్టింది. అంటే అరవ ఫ్లేవర్ వాళ్ళకి నచ్చింది, మనకు కొంచెం నచ్చల. ఓకే, అంతే. అరవ ఫ్లేవర్. ఓకే. కంగువ అంటే ఏంటి అతని పేరు? కంగువ, ఆయన యువరాజు అక్కడ. ఆయనకి ఆ పులోమా అనే పిల్లోడికి ఉన్న ఈ జన్మల మందికి ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. పార్ట్ 2లో ఒకలాగా, ఇంకా 3లో ఒకలాగా, ఎన్ని పాటలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ప్రజెంట్ 2కి మాత్రం ఇచ్చేవాడు చెప్పారు. ఓకే. ఇక పోతానే ఉంటాయి. బట్ ఈ ఓవరాల్గా చెప్పాలి అంటే ఇంత హెవీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు స్క్రీన్లు ఇవ్వాలి, కానీ వీళ్ళు ఎందుకు ఇవ్వలేదో ఆ గొడవ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.